హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 6 o'clock రివ్యూలోకి వెళ్ళిపోబోతున్నాం. ఇక అమర్ ఆఫీస్కి వెళ్ళి సో గుడ్ మార్నింగ్ అని అంటూ ఉంటాడు సల్యూట్ చేస్తూ. గుడ్ మార్నింగ్ అమరేంద్ర, ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అంటూ, సో చాలా రోజుల తర్వాత ఇలా రమ్మన్నారు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అమరేంద్ర. బిగ్ అప్డేట్ వచ్చింది. ఇక మనం బందీ చేసిన ఆ నక్సలైట్ బయటికి వస్తున్నారు. ఇక్కడ అరవింద్ భాయ్ హెడ్ ఎవరో మీ ఇంటిపై దాడి చేయాలనుకుంటున్నారు. నరేంద్ర, ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. పిల్లల్ని కుటుంబాన్ని కూడా చాలా అలర్ట్గా ఉండమని చెప్పు. ఏ క్షణమైనా మీ ఇంటిపై ఆ టెర్రరిస్టులు దాడి చేయొచ్చు అని చెప్తూ ఉంటాడు ఆఫీసర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని ఇక సెల్యూట్ చేస్తూ బయటికి వచ్చి రాథోడ్కి కాల్ చేస్తూ ఉంటాడు. రాథోడ్, ఎక్కడున్నావు అని అడగ్గా, చెప్పండి సార్, ఇంట్లోనే ఉన్నాను అని రాథోడ్ అనడంతో, రాథోడ్ నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఇక జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు. ఇలా టెర్రరిస్టులు ఇంట్లో అటాక్ చేయబోతున్నారు అనేసి విషయం కూడా అంత వివరంగా చెప్పి, ఇక అది షాకింగ్గా వింటూ ఉంటాడు రాథోడ్. రాథోడ్, నేను చెప్పేది అర్థమైంది కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇంట్లో కూడా అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. నేను ఏ క్షణమైనా కాల్ చేసి మీ అందరినీ బయటికి తీసుకెళ్తాను. ఐ మీన్ అందరూ బట్టలు కూడా సర్దుకొని రెడీగా ఉండమని చెప్పు అని అనడంతో, ఇక అదే అని అందరికీ చెప్పు, బట్ పిల్లలకి మాత్రం వద్దు, పిల్లలు చాలా భయపడిపోతారు అని అమరేంద్ర అంటూ ఉంటాడు. ఇక ఓకే సార్ అని రాథోడ్ కూడా కాల్ ఆఫ్ చేస్తూ, వెంటనే అది విన్న బాగి, రాథోడ్, ఏమైంది రాథోడ్, ఆయనతో అంత సీరియస్గా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది బాగి. ఇక జరిగిన విషయం మొత్తం చెప్తాడు. మనందరం బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం సార్, ఏ క్షణమైనా మనకి ఫోర్స్ని పంపించి అలర్ట్ చేయిస్తానని చెప్పాడు. మీ అందరు కూడా బ్యాగ్స్ సర్దుకోండి అని బాగికి అండ్ అక్కడ మనోహరి అండ్ చాంబా కూడా ఉంటే అందరికీ చెప్పడంతో ఓకే అని అందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తారు. ఇక పిల్లలు మాత్రం ఆడుకుంటూ ఉంటారు. ఇక మనోహరి దగ్గరికి వచ్చి చంబా, మనోహరి మనోహరి, నాకు ఏదైనా భయం అనిపించదు, కానీ చావంటే చచ్చేంత భయం మనోహరి, ఇప్పుడు ఎలా మనోహరి అని అంటూ ఉండగా, చేసేది ఏమీ లేదు, మనం ఇంట్లో ఉన్నందుకైనా సరే అమర్ చెప్పిన మాట వినాలి యాదమ్మ అని అంటూ ఉంటుంది మనోహరి. వామ్మో, ఆ టెర్రరిస్టులు నన్ను చంపితే మనోహరి అని అనగా, పోతే అందరం పోతాం, పోకపోతే ఎవరం పోంలే అని అంటూ ఉంటుంది మనోహరి. అయినా నా అమర్ ఖచ్చితంగా కాపాడుతాడు యాదమ్మ అని అంటూ ఉంటుంది మనోహరి. వెంటనే ఇక చంబా ఇలా అనుకుంటూ ఉంటుంది, దీని ప్రేమ తగలయ్య చావులో కూడా అమరేంద్ర సార్ని వదిలిపెట్టడం లేదు, అందరూ బ్రతికి ఇదొక్క సచ్చినా కూడా మాకు ఏ నష్టం లేదు అని అనుకుంటూ ఉంటుంది చంబాలో. ఇక అందరూ భయం భయంగా బ్యాగ్స్ ప్యాక్ చేస్తూ పిల్లలకి కావాల్సినవి కూడా ప్యాక్ చేస్తూ ఉంటుంది బాగి. ఇక వెంటనే పాప వచ్చి, అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఆయన మనల్ని బయటికి తీసుకెళ్తున్నారా, ఎందుకమ్మా అందరి బట్టలు సర్దుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పాప. ఇక వెంటనే అంజు అమ్ము అందరూ వచ్చి, మిస్సమ్మ అసలు ఏమైంది, బ్యాగ్స్ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు అని అంటూ ఉండగా, ఏం లేదు, మీ డాడీ మీకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాడంట, అందుకే బ్యాగ్ కూడా ప్యాక్ చేసి పెట్టమన్నాడు, మనందరం ఎక్కడికో వెళ్తున్నామంట
డాడీ రాత్రుడికి కాల్ చేసి చెప్పాడు అని అనడంతో ఇక పిల్లలంతా మనం ట్రిప్కి వెళ్తున్నామని ఎగురుతూ ఉంటారు. ఇక బాగీలోలో మాత్రం అసలు ఈ టెర్రరిస్టుల నుంచి ఎలా కాపాడుతారు ఈయన, నాకెందుకు భయంగా ఉంది, ఏం చేయాలి, ఈ పిల్లల్ని ఎలా కాపాడాలి అని లోలో అనుకుంటూ ఉంటుంది. ఇక అందరి రెడీ అవ్వడంతో ఇక రాథోడ్ బయట వెయిట్ చేస్తూ ఉండగా ఒక వ్యాన్ వచ్చి ఆగడంతో అది అమర్ సార్ పంపించాడు అని అనుకుంటూ పిల్లలు మరియు మిస్ అమ్మ, మనోహరి గారు అందరూ రండి, తొందరగా వెళ్ళి వ్యాన్ ఎక్కండి, మీ లగేజీలు తీసుకోండి అని అనడంతో ఇక వరుసగా అందరూ లగేజెస్ తీసుకొని వ్యాన్లో కూర్చొని ఉంటారు. ఇక యాదమ్మ లోపల కూర్చొని హమ్మయ్య, నేను బతికిపోయాను, నాకు చావంటే చచ్చేంత భయం అమ్మో అని లోలో అనుకుంటూ ఉంటుంది. ఏదైతే అదయింది, అమర్ సార్ కాపాడుతాడు మనల్ని అని అనుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటుంది. ఇక ఇంటికి తాళం పెట్టి అందరూ ఇక వెళ్తూ ఉంటారు. ఇక పిల్లలైతే లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనోహరి మరియు చంబా ఒక దాంట్లో సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి మాత్రం ఒక్కతి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అమర్కి కాల్ వస్తుంది. సో మేము మీ ఇంటి దగ్గర ఉన్నాం సో, బట్ ఇంటికి తాళం పెట్టుంది అని అనడంతో వాట్, ఇంటికి తాళం పెట్టడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అమర్. 1 మినిట్, నేను ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వెంటనే నీకు కాల్ బ్యాక్ చేస్తాను అని అంటూ ఉంటాడు అమర్. ఓకే సార్, తొందరగా చేయండి, ఎందుకంటే మేము కూడా బయట తిరిగినా ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలీదు, తొందరగా కాల్ చేసి కాల్ బ్యాక్ చేయండి అని అంటూ ఉంటారు ఆర్మీ ఫోర్స్. ఇక పిల్లలంతా సేఫ్ అయ్యారని రాథోడ్ కూడా లోలో అనుకుంటూ ఉంటాడు. చంబా మనోహరితో ఇలా అంటుంది. మనోహరి, నువ్వు చెప్పినట్టే అమర్ సార్ వ్యాన్ పంపించి మనందరినీ కాపాడాడు అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే రాథోడ్కి అమర్ కాల్ చేసి, రాథోడ్ మీరు ఇంట్లోనే సేఫ్గా ఉన్నారు కదా అనగానే, సార్ మీరు పంపించే వ్యాన్లో వస్తున్నాం అని అనడంతో, నేను పంపించిన వ్యాన్, అసలు నేను వ్యానే పంపించలేదు రాథోడ్, రాథోడ్ నువ్వు సైలెంట్గా ఉండు, అరవద్దు అని అని మాట్లాడుతూ ఉంటాడు అమర్. నువ్వు చాలా శ్రద్ధగా విను రాథోడ్, మీతో ఉన్నది ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు కాదు అని అంటూ ఉండగా, అవునా సార్, ఎలా సార్ అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే అందులో ఉన్న ఒక టెర్రరిస్ట్ రాథోడ్ హెడ్పై గన్ పెట్టి, నువ్వు ఒక్క నిమిషం కదిలినా నేను ఊరుకోను, నీ తలలోకి ఈ బుల్లెట్ దిగుతుంది అని రాథోడ్ని బెదిరిస్తూ ఉంటాడు. మరో టెర్రరిస్ట్ పిల్లలకు కూడా గన్ పెడుతూ ఉంటారు. వెంటనే బాగి, హేయ్ నా పిల్లల్నేమి అనొద్దు అంటూ ఉంటుంది. ఇక రాథోడ్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఇక టెర్రరిస్ట్ మాట్లాడుతూ ఉంటాడు. హలో అమరేంద్ర, ఎలా ఉన్నావు? మా అన్నని లోపలికి పంపించి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, కానీ ఆ సంతోషం నీకు కొన్నాళ్ళే కదా అమరేంద్ర, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, నీ కుటుంబాన్ని అసలు ఎవరు కాపాడతారు అని అంటూ ఉంటాడు. వెంటనే అమర్, రే మీరెక్కడున్నా సరే వెతికి మరీ మిమ్మల్ని చంపుతా, జైలుకు పంపించిన బుద్ధి రాలేదు మీకు, ఆగండి, మీకు ధైర్యం ఉంటే మీరెక్కడున్నారో నాకు లొకేషన్ పెట్టండి అని అంటూ ఉంటాడు. అమరేంద్ర, నేను చెప్పే లొకేషన్కి నువ్వు వచ్చి లొంగిపోతేనే మీ ఇంట్లో వాళ్ళు సేఫ్ అవుతారు, కానీ ఒకవేళ అతి తెలివి ప్రదర్శించి నీ ఆర్మీ ఫోర్స్ని తీసుకొస్తే మాత్రం నీ కుటుంబం తలలో బుల్లెట్లు ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకో అని బెదిరిస్తూ ఉండగా
మరి ఓకే. ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేయండి అని వాళ్ళకి సాఫీగా సమాధానం చెప్తాడు అమర్. ఇక వెంటనే ఆఫీసర్ చేసి, సో మీరు అన్నట్టే నా కుటుంబం ప్రమాదంలో ఉంది. బట్ నేను ఆ కుటుంబాన్ని కాపాడుతాను అని అంటూ ఉంటారు అమర్. నో అమర్, వాళ్ళు చాలా డేంజరస్. నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు. మన ఆర్మీ ఫోర్స్‌ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. వాళ్ళందరినీ నువ్వు ఒక్కడివి ఫేస్ చేయలేవు అమర్. నేను చెప్పేది విను అని అంటూ ఉండగా, వద్దు సర్, ఎంతోమందిని ఈ చేత్తో షూట్ చేశాను. ఆ దుర్మార్గుల ప్రాణాలు నా చేతిలో రాసిపెట్టున్నాయి సర్ అని అనుకుంటూ ఉంటాడు. కానీ థ్యాంక్ యూ ఫర్ కన్సల్టేషన్ సర్. నాకు ఏ ఫోర్స్ వద్దు. బట్ ఒక చిన్న హెల్ప్ చేయండి. ఒక హెలికాప్టర్ నాకు కావాలి అర్జెంట్‌గా అనడంతో, ఓకే అమర్, 5 మినిట్స్‌లో నేను రెడీ చేస్తాను అని ఆఫీసర్ అంటూ ఉంటాడు. ఇక రెడీ చేసిన హెలికాప్టర్ తీసుకొని బస్సుని ఫాలో అవుతూ తను చెప్పిన పెట్టిన లొకేషన్‌కి అమర్ రీచ్ అవుతాడు. ఇక బస్ దింపి పిల్లలకి మరియు బాగీకి అందరికీ గన్ పెట్టి ఇక ఈ టెర్రరిస్టులు నిలబడి ఉంటారు. ఇక వెంటనే అమర్ దిగగానే ఇక నవ్వుతూ, వచ్చావా అమర్, ఇన్నేళ్ళు మా అరవింద్ బాయ్‌ని జైల్లో పెట్టించావు. నువ్వు మాత్రం బయట సంతోషంగా ఉన్నావు కదా! కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు ఉండదు అమర్. నిన్ను చంపి మా అన్న బయటికి వచ్చేలోపు గిఫ్ట్‌గా నీ బాడీని ఇస్తాం అని అంటూ ఉంటాడు టెర్రరిస్ట్. వెంటనే బాగి చాలా కోపంగా చూస్తూనే ఉంటుంది. రేయ్, ఇంకొక్క మాట మాట్లాడావు నా భర్త గురించి, ఇక నిన్ను తొక్కి పడేస్తాను. ఏమనుకుంటున్నారా? ఆయన అంత కామన్‌గా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావా? నీలాంటి 100 మందినైనా సరే ఆయన ఒక్క గుద్దుతోనే చంపేస్తాడు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. రేయ్, బిర్యానీ, బీర్లు తాగిన మీ బాడీలకి అలా ఉంటే ఎనీ టైం ఎక్సర్సైజ్ చేసిన బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేశాడురా. ఎలా ప్రాపర్‌గా మిమ్మల్ని చంపుతాడో కూడా మీకు తెలియకుండా చంపేస్తాడు. అనవసరంగా ఆయన చేతిలో మీ ప్రాణాలు వదలకండి. నేను చెప్పిన మాట విని ఇక్కడే మమ్మల్ని అందరినీ వదిలి పారిపోండి. ఆయన మాత్రం మిమ్మల్ని చంపాలని డిసైడ్ అయ్యానే అనుకోండి, నేను కూడా మిమ్మల్ని రక్షించలేను అని అంటూ ఉంటుంది బాగి. ఇక అది చూసిన టెర్రరిస్టులు మాత్రం నవ్వుతూ ఉంటారు. అమ్మో, భార్యకి బాగానే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే నీ మొగుడు మమ్మల్ని చంపుతాడని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? నీ ముందరే నీ భర్తని ఎలా చంపుతానో చూస్తావా అని అంటూ ఉంటాడు. ఆయన మీద ఒక్క చెయ్యి కూడా నీది పడదు అని ఇక బాగి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు చంబా మాత్రం, మనోహరి, ఆ అమర్‌పై నీకు ప్రేమ ఉంది ఉంది అంటావు కదా! ఒక్క మాట కూడా మాట్లాడుతున్నావా? ఇది చూడు, ఆ బాగి చూడు, తన భర్త గురించి ఎలా పొగుడుతుందో, ఒక్క మాట కూడా పొగిడావా నువ్వు అని అంటూ ఉండగా, చంబా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా చంబా? ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నావు. ఇక పొగడ్తలు అవసరం అంటావా ఇక్కడ? నువ్వు నోరు మూయి చంబా అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక చంబా మాత్రం, దేవుడా, నన్ను మాత్రం బయటపడేయి. వీళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు. ఈ మనోహర్‌ని కూడా బ్రతికించకు. నన్ను మాత్రమే బ్రతికించు. ఈ రాక్షసి మనోహర్ లాంటి మనుషులే భూమి మీద బతుకుతున్నప్పుడు పాపం ఆ బాగి అమరేంద్ర సార్ ఏం చేశాడు దేవుడా? వాళ్ళందరినీ బతికించి ఈ రాక్షసిని ఒక్కదాన్ని చంపేయించు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అసలు ఏం జరగబోతుంది? బాగి, అమర్ పిల్లల్ని ఎలా కాపాడబోతున్నారు? ఆల్మోస్ట్ బాగికి కూడా ఫైట్ వచ్చు. ఇక అమర్ అయితే చెప్పనవసరం లేదు. ఆ ప్లాన్ని ఎలా తిప్పికొడుతున్నారు.
మరియు పిల్లల్ని యాదమ్మని, మనోహర్‌ని ఎలా కాపాడనున్నారు అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ థింక్ బాగి మరియు అమర్ కలిసి ఫైట్ చేసి ఇక కుటుంబం పిల్లల్ని కాపాడుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అసలు ఏం జరగబోతుందో మనం మండే రివ్యూలో తెలుసుకుందాం.